మనం చూస్తే క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 12,000 పోలింగ్ కేంద్రాలు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు గుర్తించారట. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 46,389 పోలింగ్ కేంద్రాలు. అందులో 12,439 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు. 65% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశారంట. ఇక 14 నియోజకవర్గాలు అంటే 100% వెబ్ కాస్టింగ్ అయినటువంటి మాచర్ల, గురిజాల, పెదకూరపాడు, వినుకొండ, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, పొంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబడపల్లిలో 100% వెబ్ కాస్టింగ్ పూర్తయిపోయింది. ఇప్పుడు మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం ఓటర్లు 4,14,00,000 మంది ఓటర్స్. ఇక ఇందుట్లో పురుషులు 2,02,00,000, స్త్రీలు 2,01,00,000, సర్వీస్ ఓటర్లు ఒక 68,000. ఇక 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,387 మంది అభ్యర్థులు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు. తిరుపతిలో అత్యధికంగా 46 మంది అభ్యర్థులు ఉన్నారట. చోడవరంలో అత్యల్పంగా 6, అతి తక్కువ మంది. అంటే తిరుపతిలో 46 మంది అభ్యర్థులు ఉన్నారంటే మనం చూస్తే బ్యాలెట్ యూనిట్ 16 మందిది అయిన తర్వాత ఇంకో కొత్త బ్యాలెట్ యూనిట్ రావాలి. అంటే 3 బ్యాలెట్ యూనిట్లు రావాలి. అంటే ఒక బ్యాలెట్ యూనిట్ 16, ఇంకో బ్యాలెట్ యూనిట్ 16, ఇంకో బ్యాలెట్ 16. అంటే ఎంపీ 3, అట్లాగే ఎమ్మెల్యేలు ఇంకో 3, అంటే 6 బాక్సులు. ఒక్కొక్క దాంట్లో 3 బాక్సులు ఉంటాయి అన్నమాట. మరి అది అట్లాంటి కన్ఫ్యూజన్ అవుతాయి అనవసరంగా, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం. ఎందుకు అనవసరంగా ఒక నామినేషన్లు వేసేటువంటి వాళ్ళ వరకు వేస్తే అట్లా. అట్లాగే ఎవరికి వేస్తే కడ్రాయర్ గుర్తు వచ్చిందంట. ఎక్కువ కొన్ని ఏం గుర్తులేవు, అది కడ్రాయర్ గుర్తు ఇచ్చారట. అందులో ఇంకో రూల్ ఉందండి, ఏదైతే సింబల్ ఇచ్చారో అండి ఆ సింబల్ వాళ్ళ దగ్గర ఉండకూడదండి. మరి డ్రైవర్ వేసుకోకుండా వెళ్తారు. అది చెబుతారు. బయటికి కనపడదు అసలు. అదే ప్రచారం జరుగుతుంది తమిళనాడులో ఆల్రెడీ అలాగే వచ్చింది. కుప్పము, పిఠాపురం, హిందూపురంలో 13 మంది చొప్పున అభ్యర్థులు. పులివెందల్లో 27 మంది అభ్యర్థులు. కుప్పము, పిఠాపురం, హిందూపురంలో 13 మంది అభ్యర్థులట. పులివెందల్లో 27 మంది అభ్యర్థులు. ఇక 25వ లోక్సభ నియోజకవర్గాల్లో 454 మంది అభ్యర్థులు. ఇక అత్యధికంగా విశాఖలో లోక్సభలో 33 మంది అభ్యర్థులు. అత్యల్పంగా రాజమండ్రి లోక్సభలో 12 మంది అభ్యర్థులు. ఇక 16 మంది మన విశాఖలో. కేఏ పాల్ కూడా విశాఖలో అనుకుంటా కదా. కేఏ పాల్ కూడా ఈసారి లాస్ట్ అంటున్నాడు, ఈసారి నేను పోటీ చేస్తాను, ఇంకొకసారి నేను కంటెస్ట్ చేయను, ప్రధాన అవుతానని చెప్పినట్టున్నారు. లేదండి, మొత్తానికి మొన్న 16 మంది అభ్యర్థులకు ఒక బ్యాలెట్ యూనిట్. ఇది ఓవరాల్గా చూసినప్పుడు ఇక ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇవి.